నమస్తే నిర్మియాలి రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు 100 అన్నా క్యాంటీన్లకి ప్రారంభం జరగబోతుంది. అది కూడా చంద్రబాబు నాయుడు గద్దెనెక్కిన తర్వాత గతంలో ఎన్నో అన్నా క్యాంటీన్లు అన్నం పెట్టింది. అయితే ప్రస్తుతం ఈ కూటమి ప్రభుత్వం గద్దెనెక్కిన తర్వాత ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగానే అన్నా క్యాంటీన్లకి పునఃప్రారంభానికి శ్రీకారం చుట్టింది. అది కూడా ఆగస్టు 15 రోజున. చాలామందికి అన్నం పెట్టే క్యాంటీన్ను గత ప్రభుత్వ పాలకంతో మొత్తం ధ్వంసం చేశారు. సో అనేక అన్నా క్యాంటీన్లు తీసేసి హెల్త్ సెంటర్గాను సచివాలయాల కింద ఏర్పాటు చేసుకున్నారు. సో ప్రజెంట్ నేను ఏలూరులో ఉన్నాను. ఏలూరులో 2 టౌన్లో ఆర్ఆర్పేట దగ్గర ఒక అన్నా క్యాంటీన్ దగ్గర ఉన్నాను. గత ప్రభుత్వం అసలు దీన్ని సచివాలయం కింద మార్చింది. అప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుగా ఉన్నప్పుడు ఇక్కడ వేలాది మంది అన్నం తినేవారు. సో ప్రజెంట్ ఇది అదే ఏరియాలో ఉన్నాను. సో ఇప్పుడైతే అన్నా క్యాంటీన్ అయితే మనకి ఖచ్చితంగా రెడీ అవుతుంది. కొంతమంది అక్కడ చూడొచ్చు. అసలు ఈ అన్నా క్యాంటీన్ మీద ప్రజలు ఏమనుకుంటున్నారు, అసలు ఈ అన్నా క్యాంటీన్ గురించి ఏమీ అభిప్రాయపడుతున్నారు, కొంతమంది మనం అడిగి తెలుసుకుందాం. ఇక్కడ మంది ఉన్నారు. నమస్తే అండి, మీ పేరు? నా పేరండి నూకరాజు అండి. నూకరాజు. ఇక్కడ అన్నా క్యాంటీన్ రెడీ అవుతుంది. మరో పక్కన మీరు ఏం చేస్తున్నారు? ఇదివరకు గతంలో చంద్రబాబు నాయుడు హయాంలో అన్నా క్యాంటీన్లు ఉండేవన్నీ. అయితేనేమో అక్కడ మనకి నిరుపేదలకి, మామూలుగా కూలి పని చేసుకున్న వాళ్ళకి, తాపీ పని చేసుకున్న వాళ్ళకి, కరెంటు పని చేసుకున్న వాళ్ళకి, మొత్తం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఇక్కడికి వచ్చి భోజనం చేసేవారండి. అప్పుడు గతంలో 5 రూపాయలకి పెట్టేవారు. ఈ వైఎస్ జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నా క్యాంటీన్లు తీసేసి సచివాలయంగా మార్చేశారండి. అది ఇప్పుడు ఏమైందంటే వాళ్ళు సచివాలయంగా మార్చేయడానికి వాళ్ళకి ప్రభుత్వం భోజనం దొరకడం మానేసింది నిరుపేదలకి. పాపం వాళ్ళు 150 రూపాయలు 200 పెట్టి బయట కొనుక్కోవాలంటే చాలా ఇబ్బంది పడుతున్నారు. మాది కూడా అదే పరిస్థితి. అది లేక మేము టిఫిన్ బండి దగ్గరికి వచ్చి టిఫిన్ చేసి వెళ్ళిపోతున్నాం అనమాట, పనులు చేసుకోవడానికి. అన్నా క్యాంటీన్ లేకపోవడం వల్ల మీరు ఇక్కడ ఈ బండి దగ్గరికి వచ్చేసరికి టిఫిన్ చేస్తున్నారు. సో ఎప్పుడు అంటే మీరు అన్నా క్యాంటీన్ ఉన్నప్పుడు అప్పుడు రోజు తినేవాళ్ళం? మీరు రోజు తినేవాళ్ళం. తినడానికి ఫుడ్ కూడా చాలా టేస్ట్గా ఉండేది, బాగుండేది సార్. బాగుండేది, తినేవాళ్ళం. ఎప్పుడు వర్క్ చేసుకొని వెళ్ళిపోయేవాళ్ళం. 5 రూపాయలు సార్, చాలా తక్కువ. మాలాంటి 400-500 సంపాదించుకునే వాళ్ళకి ఒక 5 రూపాయలు పెద్ద విషయం కాదు సార్. అది ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చాక ఈ క్యాంటీన్లు తీసేయడం, మేము 300-200 పెట్టి బిర్యానీలు అని ఇవన్నీ కొనుక్కొని తిన్నాం. చాలా ఇబ్బంది ఉంది. ఈ ప్రభుత్వం వచ్చి మళ్ళా పేద ప్రజలకు మంచి రోజులు వచ్చినాయని నిరూపించింది. అన్నా క్యాంటీన్ ఓపెన్ చేసినందుకు మా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాము చంద్రబాబు నాయుడు గారికి. జనరల్గా అయితే నిరుపేదలకు కాదు, చాలామంది ఉన్నత స్థాయిలో ఉన్న వాళ్ళు కూడా తినేస్తున్నారు, లేకపోతే ఎన్నో అనేక ఆరోపణలు కూడా తీసుకొచ్చింది గత ప్రభుత్వం. సో ఇప్పుడు మీరు చూస్తున్నారంటే మీరు డైలీ ఎంత సంపాదిస్తున్నారు? ఈరోజు మధ్యాహ్నం టైం అయింది, మరి బండి దగ్గరికి వచ్చి టిఫిన్ చేస్తున్నారు, ఏంటి ఇదేం? అదే సార్, ఇప్పుడు మేము 300 సంపాదించుకునే వాళ్ళం, 200 పెట్టి తినాలంటే అట్లా. అందుకని ఏదో ఒక చిన్న దాంట్లో కడుపు నింపుకొని మా పనులు మేము చేసుకొని వెళ్ళాలని ఆలోచనతో ఇక్కడ ఉన్నాం. అన్నా క్యాంటీన్ ఓపెన్ అవుతుందంటే మాకు చాలా సంతోషం. ముందు సంతోషపడేది మేమే, ఎందుకంటే సంపాదించిందంతా అక్కడ పెట్టకుండా 5 రూపాయలతో కడుపు నిండా తిని వెళ్ళడం మాకు చాలా సంతోషకరంగా. ఇంటికి భార్య పిల్లలకి అందరికీ పంపించుకోవాలి. అవును, ఇంటి మొత్తానికి డబ్బులు తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది సార్. సో ఇక్కడ దరిదాపులో మన దగ్గర ఉంది ఒక అన్నా క్యాంటీన్ ఒకటి మనకి తయారైతే కనిపిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని చోట్ల కూడా అన్నా క్యాంటీన్లు తయారవుతున్నాయి. సో లోపల ఎలా డెకరేట్ చేస్తున్నారు, సో ఎలా ఏర్పాట్లు చేసుకున్నారు సో చూద్దాం మనం. ఒక ఆయన ఇక్కడ చూస్తున్నారు. సరే మీరు ఎందుకు వచ్చారండి ఇక్కడికి? అన్నా క్యాంటీన్ ఓపెన్ చేస్తున్నారంటే పనులు ఎలా చేస్తున్నారని చూద్దామని వచ్చాను. చాలా వేగంగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అన్నమాట ప్రకారం చంద్రబాబు నాయుడు గారు మొదటి విడతగా ఫస్ట్ ఏలూరులో ఆర్ఆర్పేట వెంకటేశ్వర స్వామి గుడి వెనక వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో సచివాలయంగా ఏర్పాటు చేసుకున్న పాత అన్నా క్యాంటీన్ని మళ్ళీ అన్నమాట ప్రకారం చంద్రబాబు నాయుడు గారు పేదలకి, నిరుపేదలకి 5 రూపాయలకే భోజనం పెట్టే పథకాన్ని మళ్ళీ తీసుకురావడం, అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే హామీ ఇచ్చారో చంద్రబాబు నాయుడు గారు అవని, పవన్ కళ్యాణ్ గారు అవని, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇద్దరు కూడా ఒకే మాట ప్రకారం ముందుకెళ్ళడం జరుగుతుంది. ఇంకా పేదల పార్టీ తెలుగుదేశం పార్టీతో కలిసి పవన్ కళ్యాణ్ గారు చాలా ఆనందదాయకం కలవటం. ఇంకా మంచి రోజులు ప్రజలు ఈ 5 సంవత్సరాల్లో చూస్తారు అని అనుకుంటున్నాను. పేదల ప్రభుత్వం అని తెలుగుదేశం పార్టీ అయినా ఉన్నాయి, జనసేన పార్టీ అయినా, కూటమి ప్రభుత్వం చాలా
ఆనందదాయకం. సో మనం ఫస్ట్ ఎంట్రన్స్లోనే మనం చూద్దాం ఏ రకంగా ఉందో. గతంలో అయితే దీన్ని టోటల్గా రంగులు మార్చేసి దీన్ని సచివాలయం కింద ఏర్పాటు చేయడం జరిగింది. సో ఫస్ట్ అంబియన్స్ వచ్చి అన్నా క్యాంటీన్. అంటే ఫస్ట్లో మనం గతంలో సీఎంగా చంద్రబాబు ఉన్నప్పుడు ఫస్ట్ పేరు ఏం పెట్టారంటే అన్నా క్యాంటీన్ అని పెట్టారు. అదే ఆ అన్నా క్యాంటీన్ అది పేరు ఏదైతే ఉందో ఆ సచివాలయం ఆ పేరులోనే సచివాలయం పెట్టారో తీసేసి అన్నా క్యాంటీన్ తొలగించారు. సో ఇటు చూడొచ్చు మనం స్టార్టింగ్లోనే వీళ్ళకి ఇక్కడైతే లోపల తినేసి వచ్చిన తర్వాత హ్యాండ్ వాష్ కోసం ఒక స్టిల్తో మంచి రెడీ అయితే చేయడం జరిగింది. ఒకసారి మనం లోపలికి కూడా వెళ్దాం ఏ రకంగా ఉంది, సో దీనికి ఎలా మరమ్మతులు జరుగుతున్నాయి, ఎలా ఏర్పాటు చేస్తున్నాయి అని కూడా మనం దీని లోపలైతే మనం చూద్దాం. సో లోపలికి వెళ్దాం మనం ఏ రకంగా ఉందో. సో లోపల మాత్రం టోటల్ ఇంటీరియర్ మాత్రం చూడొచ్చు. ఫర్నిచర్ కూడా సంసిద్ధంగా టోటల్గా రెడీ అయిపోయిందని చెప్పచ్చు. ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట ప్రకారం ప్రతి ఒక్కరు కూడా నిరుపేదలు ఎవరైతే ఉన్నారో 3 పూటల భోంచేయాలి, అది కూడా తక్కువ ధరతో భోంచేయాలని చెప్పేసి వాళ్ళు ఏదైతే నిర్ణయం తీసుకున్నారో ఆ నిర్ణయం ప్రకారం ఇది అంతా రెడీ చేయడం జరుగుతుంది. ఇది ఆగస్టు 15 రోజున ఇదైతే మొత్తానికి ప్రారంభానికి నోచుకుంటుంది. ఎక్కడికెక్కడ మొత్తం క్లీన్ సెక్షన్ జరుగుతుంది. గతంలో అయితే ఇది సచివాలయం కింద ఈ జగన్ ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ ప్రభుత్వం సచివాలయం కింద ఏర్పాటు చేయడం జరిగింది. దానికి కావాల్సిన యాంగిల్స్లో కావాల్సిన ఫర్నిచర్ పెట్టుకొని ఇదంతా మూలతో వేసి మొత్తం నాశనం చేయడం జరిగింది. సో ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఓవరాల్గా మొత్తం దీనికి నీట్గా తయారు చేసి మొత్తం ఎక్కడికొక్కడ మొత్తం సీలింగ్ ఫ్యాన్లు, అలాగే ఏ విధంగా కూడా అన్నం తింటున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తులకి కరెంటు పోతే ఇబ్బంది కలగకుండా అలాగే మనకి ఇన్వర్టర్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ చూడొచ్చు ఏ రకంగా ఇక్కడ సీసీ కెమెరాలు అనే ఇన్వర్టర్ అండ్ సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ అన్నా క్యాంటీన్లు ఎప్పుడెప్పుడు ప్రారంభిస్తారా, ఎప్పుడెప్పుడైతే ఇక్కడికి వచ్చి భోంచేయాలా అని చెప్పి నిరుపేదలు కూడా ఇక్కడ వెయిట్ చేసే పరిస్థితిని కనిపిస్తుంది. దరిదాపు రాష్ట్రంలో 368 దాకా అన్నా క్యాంటీన్లు ఉన్నాయి. అన్నా క్యాంటీన్లకి కూడా పూర్తిస్థాయిలో కూడా అన్నీ కూడా ప్రారంభ దశలోనే మేము రూపకర్త చేస్తున్నామని చెప్తున్నారు. అయితే ప్రజెంట్ అయితే ఒక 100 అన్నా క్యాంటీన్ల కోసం ఇవన్నీ డిజైన్ అవుతున్నాయి. మహిళా ప్రధాన కార్యదర్శిని. ఇది 33వ డివిజన్లోకి వస్తుందండి. 33వ డివిజన్ ఆర్ఆర్పేట డివిజన్కి నేను ఇన్ఛార్జిని. అయితే ముందుగా చంద్రబాబు నాయుడు గారికి మేము చాలా కృతజ్ఞతలు, చాలా ఆనందపడుతున్నాం అండి. ఇండిపెండెన్స్ డే రోజు 15th ఆగస్ట్ రోజున 100 అన్నా క్యాంటీన్ని రిలీజ్ చేస్తున్నారు. ఆ 100 అన్నా క్యాంటీన్లోని మొదటి విడతలోనే ఏలూరు కూడా ఉండడం అనేది మేము చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం, గర్వంగా ఫీల్ అవుతున్నాం. మా బడేటి చంటన్న నాయకత్వంలోని ఏలూరులోని 4 అన్నా క్యాంటీన్లు మొదలవుతున్నాయి. అందులోని ఆర్ఆర్పేటలోని ఉన్న అన్నా క్యాంటీన్లు చంటి గారి ఆధ్వర్యంలో మా దీనిలోని ప్రారంభం అవుతుంది. ఏదైతే రిలీజ్ చేస్తానన్నారో అందులోని అన్నా క్యాంటీన్లు మొట్టమొదటిగా మొదలు పెడుతున్నారు 15th ఆగస్ట్ రోజు. అయితే స్వాతంత్ర దినోత్సవం రోజు ఇది మొదలు పెట్టడం, జనాలు సామాన్య ప్రజలకి అన్నం అనేది పెట్టడం అనేది చాలా ఆనందకరమైన విషయం. ఒక ప్రభుత్వ కార్యకలాపాల పేరుతో ఇక్కడ సచివాలయం ఏర్పాటు చేసి దీని ఇంటీరియర్ మొత్తం మార్చేసి, అంటే అన్నా క్యాంటీన్ని కాస్త వాళ్ళు సచివాలయం కిందను హెల్త్ సెంటర్ల కింద మార్చేశారు. సో ఇక్కడ పర్యవేక్షణ కూడా కనిపిస్తున్నారు మనకు. ఏంటంటే ఇక్కడ పర్యవేక్షణ చేస్తున్నారా మీరు? ఏం చేస్తున్నారు ఇక్కడ? మేము ప్రజెంట్ ఏలూరులో 33 ఇన్ఛార్జిని అండి. మా చంటి గారి ఆధ్వర్యంలో మా పర్యవేక్షణలో దీన్ని శుభ్రం చేయడం అంతా జరుగుతుంది. లోదల దీన్ని సచివాలయం పెట్టి మొత్తం ఎంత నాశనం చేసేసారు. మళ్ళీ రీసెంట్గా మళ్ళీ పెయింట్లను వేయించి అని టైల్స్ బాగు చేయించి క్లీన్ చేయించి అని చేపిస్తున్నామండి. ఇది మాకంత ఫండ్స్ రిలీజ్ చేసినందుకు మా చంటి గారికి, మా ఎమ్మెల్యే గారికి మేమంతో మేము రుణపడి ఉన్నాము. టోటల్గా అంబియన్స్ మాత్రం సూపర్గా అదిరిపోయే లుక్ రావాలి. అదే జస్ట్ తినడం కోసం ఇలా నుంచుని ఏదైతే మళ్ళీ కూర్చునే సదుపాయం లేకుండా లేకుండా కొనుక స్టాండింగ్ బఫే సిస్టమ్ టైప్ మాట. అయితే వాళ్ళు లైన్గా అక్కడ అన్నం పెట్టుకొని వాళ్ళు ఏదైతే సర్వే చేస్తారో ఆ సర్వే ఏదైతే చేయడం జరుగుతుంది. అన్నం అనేది అక్కడ తీసుకొచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ స్టాండింగ్గా ఇక్కడ నుంచుని భోజనం తినే ఏర్పాటులాగా ఇక్కడ టైల్స్ ఏర్పాటు చేసి కింద నుంచి ఒక స్టాండ్ అయితే ఒకటి పెట్టారు. అన్నపూర్ణగా అనేది మనం చెప్పుకోవచ్చు. సో హరిరామ్ హరికృష్ణ సంస్థ ఏదైతే ఉందో ఆ సమస్యకి ఈ భోజనం అనేది కాంట్రాక్ట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా తుదినియం అంటే వాళ్ళు కూడా మంచి క్వాలిటీ ఫుడ్ ఇవ్వాలి, మంచి ఆహారం ఇవ్వాలి, నిరుపేదలకు అందించాలని చెప్పి కూడా వాళ్ళు కూడా ముందుకు రావడం జరిగింది. ఏదైనప్పుడు కూడా ఈ ప్రభుత్వం కనుక అధికారం చేపట్టిన తర్వాత మేనిఫెస్టోలో ఏదైతే చెప్పిందో ఆ మేనిఫెస్టో ఏదైతే అన్నా క్యాంటీన్లు ప్రారంభిస్తామని చెప్పారో ఆ మేనిఫెస్టోలో చెప్పిన ప్రకారం కూడా ఈ ఆగస్టు 15 రోజున ఈ అన్నా క్యాంటీన్లకి రూపుదిద్దుకుంటున్నాయి. ప్రతి నిరుపేద కూడా కడుపు నిండగా భోజనం చేయడం కోసం ఇదంతా ఏర్పాటు చేయడం జరుగుతుంది. రాష్ట్రంలో అన్నా క్యాంటీన్లకి త్వరితగతిన
ప్రారంభంలో 100 అయితే పెట్టారు. ఇంకా అన్నీ అయితే కనుక ప్రతి ఒక్కళ్ళు కూడా నిరుపేద కూడా భోంచేసే సదుపాయం కల్పిస్తారని కూడా అందరూ కోరుకునే పరిస్థితి కనిపిస్తుంది. చూడాలి అయితే ఈ అన్నా క్యాంటీన్లు ఓపెన్ అయిన తర్వాత ఇది ఎలా మంచి క్వాలిటీ ఫుడ్ ఇస్తారు, ఎలా ఉంటుంది, దీనిపై ఎలా దానికి రెస్పాండ్ వస్తుందని మనం కూడా వేచి చూద్దాం. ఇంకా కొన్ని గంటల్లోనే ఈ ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్నాయని చెప్పొచ్చు. మరో ఎపిసోడ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. కెమెరామెన్ మహితో ఆలీ, ఏలూరు అన్నా క్యాంటీన్ నుంచి.